గెలిచినప్పుడు మా పార్టీ మా నాయకుడు అని చెప్పుకొని ఓడిపోయిన వెంటనే పార్టీ మారే రకాన్ని కాదు. ఓడినా గెలిచినా చివరి శ్వాస వరకు జగనన్న అభిమానిగానే ఉంటారు, జగనన్న అభిమానిగానే చేస్తారు. జన్మదిన సందర్భంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో సోషల్ మీడియా కార్యకర్తల మీద మీరు ప్రయత్నిస్తున్నా ఈరోజు అధికారంలో లేకున్నా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు జగన్ గారి జన్మదినాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారంటే ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంత అభిమానం ఉందో ఒకసారి మీరందరూ కూడా కన్ను తెచ్చి చూడమని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా కోరుతున్నాను. అధికారం లేదు, ఇక్కడ ఎవరికి లాభం చేసేటువంటి పరిస్థితులు లేవు, కానీ ఇక్కడ ఉన్నటువంటి జనం అంతా ఏ రకంగా జగన్ గారి మీద అభిమానం ఉందో మీరందరూ కూడా ఒక్కసారి మీరు చూడాలా. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే ఒక వ్యత్యాసం ఉంది. అబద్ధాలు ఎలా చెప్పాలా, అధికారంలోకి ఎలా రావాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తే నిజాన్ని ఎట్లా చెప్పాలా, జనానికి ఏ రకంగా మేలు చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ రోజు అధికారంలోకి ఉన్న ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ప్రజలు వస్తా ఉన్నారు. మాస్ అయినా క్లాస్ అయినా ఆంధ్రాకు జగన్ అన్నే అది గుర్తుపెట్టుకోని చెప్పి తెలుసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తారు. బహుశా ఫిబ్రవరి నెల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి రథ చక్రాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా దాని కింద నలిగి నశించిపోయేటువంటి కాలం తొందరగా వస్తుంది. ఒకటే జెండా, అదే వైసీపీ జెండా. అది జరిగి తిరుగుతుంది. ఏ రోజు ఎన్నికలు జరిగినా ఈ యొక్క అబద్ధాల పార్టీ, ఈ యొక్క వినాశాన్ని ఉన్నటువంటి పార్టీ, ఈ యొక్క రెడ్ బుక్ చేసి రాజ్యాంగాన్ని వచ్చినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి రథ చక్రాల కింద నలగక తప్పదని చెప్పి